హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ సీనియర్ నేత కన్నుమూత, తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ సహకార సంఘం అధ్యక్షులు వెలుగుబంట్ల గంగరాజు గురువారం తన నివాసంలో మృతి చెందారు. గంగరాజు ఉదయం యథావిధిగా వాకింగ్ పూర్తి చేసుకున్న అనంతరం తన ఇంటి ఆవరణలో కుప్పకూలిపోయి మృతి చెందారు. గంగరాజు 1983 నుంచి టీడీపీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో మందిని శాసనసభ్యునిగా గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించారు. అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, సహకార సంఘం, నీటి సంఘం ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించారు. సహకార సంఘం అధ్యక్షులుగా రైతులకు మంచి సేవలు అందించారు. కాజులూరు గ్రామ పెద్దగా అనేక సమస్యలు పరిష్కరించేవారు. గంగరాజు మరణ వార్త తెలియగానే మాజీ మంత్రి చిక్ల రామచంద్రరావు హుటాహుటిన గాజులూరు చేరుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. గంగరాజు భార్య, కుమారుడు, కుమార్తెను ఓదార్చారు. శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాషులు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి శేషగిరి, మాజీ సహకార సంఘం అధ్యక్షులు ఎల్ల వెంకటరమణ, సలాది నానాజీ, యాళ్ల కాసులు, వెలుగుబంట్ల సతీష్ తదితరులు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.